తమిళనాడులో రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. గవర్నర్ నిర్ణయం కోసం అటు శశికళ ఇటు పన్నీర్ సెల్వం ఎదురు చూస్తున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వంకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. అయితే గవర్నర్ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. మరోవైపు అధికారించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను పిలవకపోవడంపై ఆమె ఘాటుగా స్పందించారు. ఇంతవరకు ఓపికగా ఎదురు చూశామని, ఇక నుండి కొత్త తరహాలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. లక్ష్యాన్ని సాధించేంత వరకు పోరాడాలని అన్నాడీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు. పదవీ ప్రమాణ స్వీకారం చేయించడంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారని శశికళ అంటున్నారు. ఈ మేరకు గవర్నర్కు ఓ లేఖ రాశారు. వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలంటూ ఆ లేఖలో గవర్నర్ను కోరారు శశికళ. అనుమతిస్తే తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను రాజ్భవన్కు తీసుకువస్తామన్నారు శశికళ. గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలో ఇంకా జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదంటోంది శశికళ వర్గం. ఇవాళ సాయంత్రం 4 గంటల్లోగా గవర్నర్ నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో రాష్ట్రపతి ముందు తమ ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహిస్తామంటోంది. అందుకు అనుమతి లేకపోతే ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమంటోంది. ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న భయం చిన్నమ్మకు పట్టుకుంది. ఆగమేఘాల మీద పోయస్ గార్డెన్ నుండి గోల్డెన్ బే రిసార్ట్కు వెళ్లారు శశికళ. దాదాపు 30 కార్ల కాన్వాయ్తో మహాబలిపురం సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్కు తరలి వెళ్లారు చిన్నమ్మ. శశికళ శిబిరంలో దాదాపు 130 మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నారని శశికళ వర్గం చెబుతున్నప్పటికీ రిసార్ట్లో ఉన్నది 92 మంది శాసనసభ్యులేనని తెలుస్తోంది. తాజాగా రిసార్ట్కు వెళ్లిన శశికళ రూముల్లో ఉన్న ఎమ్మెల్యేలను హాల్లోకి పిలిపించి తన అనుచరులతో మంతనాలు జరిపారు. సీఎం పదవి చేపట్టక ముందే శశికళకు ముఖ్యమంత్రి ఇమేజ్ వచ్చేసింది. తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కలవటానికి 30 వాహనాలతో బయలుదేరి వెళ్లారు శశికళ. కేవలం ముఖ్యమంత్రి స్థాయి వారికి మాత్రమే ఇచ్చే అన్ని వాహనాల కాన్వాయ్ ఆమెకుంది. ఇప్పుడు చిన్నమ్మ 30 వాహనాల భారీ కాన్వాయ్తో బయటకు వెళ్లటంపై ఆసక్తి నెలకొంది. తమిళనాట పొలిటికల్ సీన్ గంట గంటకు రక్తి కట్టిస్తోంది. నిన్న మొన్నటిదాకా కళకళలాడిన శశికళ శిబిరం రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కళ తప్పుతోంది. మొదట్లో ఒంటరి అనుకున్న పన్నీర్ రోజు రోజుకు బలపడుతున్నారు. శశికళ ఎత్తుల్ని చిత్తు చేస్తూ క్రమంగా బలం పెంచుకుంటున్నారు. రోజు రోజుకు ఆయనకు మద్దతిచ్చే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. మొన్న పార్టీ ప్రెసిడియం చైర్మన్ మధుసూదనన్ పన్నీర్ శిబిరంలో చేరితే తాజాగా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పొన్నయ్యన్, విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్తో పాటు పలువురు ఎంపీలు, కీలక నేతలు, స్థానిక నేతలు కూడా పన్నీర్ బాట పట్టారు. దీంతో పన్నీర్ శిబిరం ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాభిమానాన్ని, నేతల మద్దతును చూస్తూ ఉంటే తమిళనాడుకు మంచి కాలం వస్తోంది అంటున్నారు పన్నీర్ వర్గీయులు. నిన్నటి వరకు చిన్నమ్మ శిబిరంలో ఉన్న వాళ్లంతా క్రమక్రమంగా పన్నీర్ చెంతకు చేరుతున్నారు. తాజాగా ఎంపీ సత్యభామ కూడా పన్నీర్కు జై కొట్టారు. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు శశికళ వర్గం అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తోంది. చిన్నమ్మకు అవకాశం దక్కకపోతే ఏం చేయాలి అన్న దానిపై పార్టీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. ప్రత్యామ్నాయంగా మరొకరిని సీఎం పదవికి ఎంపిక చేయాలి అన్నది వారి వ్యూహం. ఈ నేపథ్యంలో సీనియర్ నేత సెంగొట్టియన్ పేరు తెరపైకొచ్చింది. అయితే ఇందులో వాస్తవం లేదని సెంగొట్టియన్ కొట్టిపారేశారు. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలపై ద్రవిడ కళగం సీనియర్ నేత వీరమణి స్పందించారు. గవర్నర్ వైఖరిని తప్పుబట్టారాయన. రాజ్భవన్ చేస్తున్న ఆలస్యం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు వీరమణి. సంక్షోభ నివారణకు గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేయడం తగదన్నారాయన. పదవి కోసం శశికళ వర్గం ఎంతకైనా తెగించే అవకాశం ఉందని ఆరోపించారు అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్. తమిళనాడులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కూడా శశికళ వర్గం కుట్రలు పంతోందని అన్నారాయన. తమిళనాడులో శాంతి భద్రతల అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని హోంమంత్రి రాజ్నాథ్ ప్రధాని మోదీలకు విజ్ఞప్తి చేశారు ఎంపీ మైత్రేయన్. తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీన్లోకి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎంటర్ అయ్యారు. గవర్నర్ విద్యాసాగర్రావుతో భేటీ అయ్యారు. గవర్నర్తో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నీర్ వెనుక బీజేపీ ఉందన్న ప్రచారం నేపథ్యంలో సుబ్రహ్మణ్యం గవర్నర్తో భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది.
తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి రాజ్భవన్ వేదికగా కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు. తమిళనాడులో సీఎం ఎవరైనా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం జరిగే సూచనలు కనిపించడం లేదన్నారు ఆయన. యూపీ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తొలి దశలో దాదాపు 65% పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అనేక ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్లో విజయం ఖాయమని 3 ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే యూపీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీలు గెలుపు తమదేనంటున్నాయి. తొలిదశ పోలింగ్ ముగియటంతో మిగతా ప్రాంతాలపై దృష్టి సారించాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సీఎం అఖిలేష్ ను టార్గెట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. యూపీలో అభివృద్ధి అడుగంటిందని, అఖిలేష్ పాలన మొత్తం అవినీతిమయమంటూ ఆరోపించారు. యూపీలో కేవలం 2 ఫ్యామిలీలు మాత్రమే పాలన కొనసాగిస్తున్నాయని, దీనికి చరమగీతం పాడాలన్నారు. ఫిలిప్పీన్స్ లో సురిగావ్ నగరంలో భారీ భూకంపం జనాన్ని వణికించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.7గా నమోదైంది. భూకంప దాటికి 15 మంది మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. భూకంప దాటికి చాలా భవనాలు నేలకూలిపోయాయి. సునామీ వచ్చే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. భూకంప దాటికి దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. జనం భవనాలు వదిలి పార్కుల్లో తలదాచుకున్నారు. అటు విద్యుత్, నీటి సరఫరా ఆగిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. సురిగాన్ విమానాశ్రయంలో రన్వేపై నేల బీటలు వారటంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు 2వ రోజు విజయవంతంగా కొనసాగింది. మహిళల అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ గౌరవించాలని, అన్ని రంగాల్లో మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారాలంటూ వక్తలు పిలుపునిచ్చారు. ఆలోచన ధోరణి మారితేనే మహిళలకు అసలైన సాధికారత వస్తుందని, మహిళలపై అరాచకాలు పూర్తిగా తొలగేలా అందరూ కృషి చేయాలన్నారు. మహిళకు బహురూపాలున్నాయని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆడపిల్ల పుడితే గర్వంగా భావించాలన్నారు. మహిళా సాధికారత అంటే వారికి సమాన అవకాశాలు కల్పించడమే అన్నారు. మహిళకు అవకాశాలతో పాటు బృందంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండాలన్నారు. మహిళలను గౌరవించడాన్ని మనసా వాచా కర్మేణా ఆచరణలో పెట్టాలన్నారు గవర్నర్. ప్రతి కుటుంబానికి మహిళలు బెస్ట్ హోమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్లుగా ఉంటూ ఆ కుటుంబాన్ని చాలా చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారన్నారు సీఎం. అంతేకాదు, మహిళలు ప్రతి విషయంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. మహిళా సాధికారత కుటుంబం నుండే ప్రారంభం కావాలని, అది తమ కుటుంబంలో ఉందన్నారు ఏపీ సీఎం. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి. పనిచేసే చోట వేధింపులకు గురైతే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పుకొట్టాలన్నారు. మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనడంపై ఆనందం వ్యక్తం చేశారు బ్రాహ్మణి. ప్రస్తుత సమాజంలో మహిళలు అనేక సమస్యలు సమర్థంగా ఎదుర్కొంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి అన్నారు. స్త్రీ పురుష సమానత్వంపై వేదికలపై మాట్లాడుకుంటున్నామని, కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితులు లేవంటూ అభిప్రాయపడ్డారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఎందుకు ఆపుతున్నారంటూ పోలీసులతో రోజా వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఎయిర్పోర్ట్ దగ్గర హై డ్రామా నెలకొంది. రోజాను గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకోవడంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు ఈశ్వరి, గౌరీ చరితారెడ్డి. రోజాను వెనక్కి రప్పించాలంటూ డీజీపీని కోరారు. అయితే మహిళా సదస్సులో ఎటువంటి గొడవ చేయబోనని హామీ ఇస్తేనే విజయవాడకు రోజాను తీసుకొస్తామంటూ డీజీపీ స్పష్టం చేశారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు తనను పిలిచి అవమానించారని కన్నీరు పెట్టారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. సీఎం చంద్రబాబు తనపై కక్ష కట్టారని ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ వాపోయారు రోజా. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. ఒక వ్యక్తి వల్ల అంతర్జాతీయ స్థాయి సదస్సుకు ఇబ్బంది లేకుండా చూసిన పోలీసులకు అభినందిస్తున్నట్టు తెలిపారు ఆమె.
టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు పెట్టిన భిక్షతోనే ఈ రోజు రోజా ఎమ్మెల్యే అయ్యారంటూ వ్యాఖ్యానించారు అనిత. జగన్ ఓ సైకో, రోజా మరో సైకోగా మారారంటూ ఘాటుగా విమర్శించారు మంత్రి పీతల సుజాత. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు అడ్డుకోవడానికి రోజా విజయవాడకు వచ్చారంటూ ఆమె ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రోజాకు మహిళా సాధికారతపై మాట్లాడే హక్కు లేదన్నారు. బోస్టన్లో ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇప్పుడున్న రాజకీయాలు ఆందోళనలు కలిగిస్తున్నాయన్నారు. భారత సంస్కృతి సంప్రదాయం కాపాడటం కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ న్యూ హ్యాంప్షైర్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎర్ర కండువా కప్పుకున్న పవన్ తనదైన స్టైల్లో మాట్లాడారు. ఇది కష్టజీవికి ప్రతీక అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్నారు. ఇచ్చిన మాట తప్పితే తనకు నచ్చదన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్యూ హ్యాంప్షైర్ రాష్ట్రంలో అణు విద్యుత్ ప్రాజెక్టు సందర్శించారు. అటామిక్ పవర్ ప్లాంట్లో దాదాపు 2 గంటల పాటు గడిపారాయన. అణు విద్యుత్ ఎలా తయారవుతుందో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో అక్కడి నిపుణులు పవన్ కు వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై నిత్యం నిరసన జ్వాల భగ్గుమంటోంది. తాజాగా న్యూయార్క్లోని ట్రంప్ టవర్స్ ముందు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నిరసన ప్రదర్శన చేపట్టింది. ముస్లిం దేశాల వలసలపై నిషేధం, మెక్సికో గోడ నిర్మాణం వద్దంటూ ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కోర్టుల్లో చుక్కెదురైన ట్రంప్ మరో ఎత్తుగడ వేస్తున్నాడు. వచ్చే వారం కొత్త ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ తీసుకొస్తారన్నాడు. జనాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతా అంటున్నాడు. 7 ముస్లిం దేశాల నుండి వచ్చే ప్రజలపై గత నెల నిషేధం విధించినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. దీంతో ట్రంప్ మనసు మార్చుకున్నట్లు అనుకుంటున్నారు. ట్రంప్ను ఢీకునేవారు కొందరైతే బాధల్ని అర్థం చేసుకోవాలని వేడుకునేవారు మరికొందరు. వలసదారులను తరిమేస్తా అని ట్రంప్ అంటుంటే తమ బాధలేంటో చూడాలంటూ ఆ ప్రజలే కోరుతున్నారు. అమెరికాలోకి వలస వచ్చిన వారి వస్తువులతో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ట్రంప్ సర్కారు ప్రకటించిన ట్రావెల్ బ్యాన్ ను కోర్టు కొట్టివేసిన తర్వాత 7 ముస్లిం దేశాల నుండి ప్రజలు తరలిస్తున్నారు. కానీ అమెరికాలో పరిస్థితి ఇంకా పూర్తిగా మారలేదు. అట్లాంటా, షికాగో, న్యూయార్క్, లాస్ ఏంజలస్, నార్త్ కరోలినా, సౌత్ కరోలినాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. విదేశీయులుగా కనిపిస్తే చాలు డాక్యుమెంట్లు అడుగుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాత బస్తీలోని మాదన్నపేటలో కల్తీ పాల పౌడర్ కలకలం రేపింది. 500 కిలోల కల్తీ పాలపొడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు సలీంను అరెస్ట్ చేశారు. మరోవైపు యాదాద్రి జిల్లాలో కల్తీ పాల తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. భువనగిరి, బీబీనగర్ మండలాల్లో 9 మందిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ లో ఓ కార్ బీభత్సం సృష్టించింది. స్పీడ్ గా ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ కార్ గోడ బద్దలు కొట్టుకుని ఇంట్లోకి దూసుకెళ్లింది. అయితే కారులో ఉన్నవారికి, ఇంట్లో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం తర్వాత కారులో ఉన్నవారు పారిపోయారు. మద్యం తాగి వాహనం నడిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పవిత్రమైన కడప అమీన్ పీర్ దర్గా వార్షిక ఉరుసు ఉత్సవాల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో ప్రధానమైన గంధోత్సవం వైభవంగా జరిగింది. దర్గా పీఠాధిపతి తన శిష్యులతో కలిసి గంధ కలశాన్ని దర్గాకు తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో ఒకవైపు శాసనసభకు ఎన్నికలు జరుగుతుండగా మరోవైపు అక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. కాన్పూర్, గోరఖ్పూర్, బరేలీ జిల్లాల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకుంది బీజేపీ. ఇదే ఊపులో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు. నోట్ల రద్దు నిర్ణయం కారణంగానే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం. రాజన్ పదవి నుండి తప్పుకున్న రోజే నోట్ల రద్దుకు వ్యతిరేకంగా 5 పేజీల లేఖను ఎవరో కేంద్రానికి సమర్పించారని ఆరోపించారు. ఆ లేఖను బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు చిదంబరం. నాగర్ కర్నూలు జిల్లాలో టీటీడీపీ ప్రజా పోరుయాత్ర సభ నిర్వహించింది. ఈ సభలో మాట్లాడిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ ఆరోపించారు.
ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఆందోళనకారుల దీక్షను విశాఖలో పోలీసులు భగ్నం చేశారు. 60 మంది పోలీసులు మూకుమ్మడిగా దీక్షా శిబిరంలోకి వెళ్లి అల్లూరి మేనల్లుడు సత్యనారాయణరాజు, ఎస్కేవర్సిటీ ప్రొఫెసర్ సదాశివరెడ్డి సహా మరో 4 విద్యార్థి నాయకులను వాహనంలో ఎక్కించి కేజీహెచ్కు తరలించారు. అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు ముగింపు సభలో పాల్గొనేందుకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ విజయవాడకు చేరుకున్నారు. నిన్న రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏపీ స్పీకర్ కోడెల, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, నారాయణ, ఎంపీలు కేశినేని నాని ఘన స్వాగతం పలికారు. గాంధీ ఆసుపత్రిలో మృతి చెందిన 6 ఏళ్ల చిన్నారి సాయి ప్రవల్లిక మరణానికి కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తామంటున్నారు పోలీసులు. ప్రవల్లిక మరణానికి గాంధీ ఆసుపత్రి నిర్వాహకులు కారణమా లేక వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణమా అనే కోణంలో విచారణ చేసి వాస్తవాలు తేలుస్తామంటున్నారు నార్త్ జోన్ పోలీసులు. విజయవాడలో కన్నతల్లే కర్కశంగా ప్రవర్తించింది. అల్లరి చేస్తోందంటూ 2 ఏళ్ల చిన్నారిపై వాతలు పెట్టింది. ఒళ్లంతా బొబ్బలొచ్చేలా వాతలు పెట్టింది. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో ఈ దారుణం జరిగింది. చిన్నారికి వాతలు పెట్టిన అస్మా బేగంపై స్థానికులు మండిపడుతున్నారు. భార్యాభర్తల గొడవలో కూతురుకు వాతలు పెట్టిన తల్లిపై పోలీసులు కేసు నమోదు చేయాలంటూ ఆదేశించారు మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన బాలికకు మెరుగైన వైద్యం అందజేయాలంటూ ఆసుపత్రి వర్గాలకు ఆదేశాలు జారీ చేశారాయన. విశాఖలో భారీ దోపిడీకి ప్రయత్నించిన ఓ బీహారీ గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. గతంలో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లో భారీ దోపిడీలు చేసి బీభత్సం సృష్టించింది ఈ గ్యాంగ్. డిసెంబర్ 30న భారత్పూర్లో మణప్పురం కార్యాలయంలో చొరబడి లాకర్లలో ఉన్న 30 కిలోల బంగారాన్ని మూటకట్టుకుని పరారయ్యాడు. అయితే విశాఖలో మాత్రం వారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు పోలీసులు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో మరణ మృదంగం వెనుక మిస్టరీ వీడటం లేదు. కేవలం 9 రోజుల వ్యవధిలో 5 బాలింతలు చనిపోవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆధ్వర్యంలో 2 డాక్టర్ల టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేష్ కుమార్, ఆర్ఎంఓ ఉషారాణిపై వేటు వేశారు. రక్తస్రావం అదుపులోకి రాకపోవడం వల్లే బాలింతలు చనిపోయారని ప్రాథమికంగా నిర్ధారించారు వైద్యులు. అయితే ఈ చావులకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. సీనియర్ డాక్టర్లు కాకుండా పీజీ విద్యార్థులతో ఆపరేషన్స్ చేయించారంటూ ఆరోపిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన బజాజ్ కమిటీ ఇవాళ రాత్రి హైదరాబాద్కు రానుంది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు జలసౌధలో సమావేశమవుతుంది. 14వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలో ఏపీ అధికారులతో భేటీ అవుతారు. 15వ తేదీన తిరిగి హైదరాబాద్కు చేరుకుని 11 గంటలకు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. హైదరాబాద్లోని పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై మరో అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 210 దగ్గర ఓ కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి టోలీ చౌక్ వెళుతుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. అక్రమంగా తరలిస్తున్న కిరోసిన్ డబ్బాలను గుంటూరు అర్బన్ పోలీసులు సీజ్ చేశారు. కిరోసిన్ విక్రయిస్తున్న నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 1000 లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 10,000 రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ పూర్ణ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది. ఓ జ్యూస్ షాప్లో గ్యాస్ సిలిండర్ నుండి చెలరేగిన మంటలు క్షణాల్లో వ్యాపించాయని స్థానికులు తెలిపారు. షాప్లోని విలువైన సర్టిఫికెట్స్ కాలిపోగా ఆస్తి నష్టం బాగానే జరిగినట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. అనిశెట్టి గ్రామంలో ఇంట్లో గ్యాస్ లీకేజ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 2 వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి కొత్తగూడెంలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోనగర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. కారులో మద్యం బాటిళ్లు కనిపించడంతో డ్రైవర్ తాగిన మత్తులో లారీని ఢీకొట్టి ఉంటాడని భావిస్తున్నారు. న్యూయార్క్ మరోసారి మంచు గండాన్ని ఎదుర్కొంది. ఎడతెరిపి లేకుండా కురిసిన మంచు న్యూయార్క్ నగరవాసులను వణికించింది. న్యూయార్క్తో పాటు బోస్టన్, న్యూజెర్సీ,
వెస్ట్ వర్జీనియా తదితర ప్రాంతాలు హిమపాతం దాటికి అల్లాడిపోయాయి. ఏకధాటిగా మంచు కురవడంతో ఫిలడెల్ఫియా మైనస్ టెంపరేచర్తో మంచు ముద్దలా మారింది. సెంట్రల్ పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, డెలవేర్ ఇలా అనేక ప్రాంతాల్లో ఎటు చూసినా మంచే కనిపిస్తోంది. ఉత్తర మేరీలాండ్, వెస్ట్ వర్జీనియా కూడా మంచు తుఫాన్తో అల్లాడిపోతున్నాయి. మంచు వల్ల పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.